మీ మీద కొన్ని అంటే ఆరోపణలు ఉన్నాయి సార్. ఏంటంటే మీ నియోజకవర్గంలో మీ వాళ్ళకే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సహాయ సహకారాలు అందిస్తారని, అదేవిధంగా వాళ్ళ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 2-3 నాయకులు మీ ఎమ్మటే తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటారని, అది మీకు మైనస్ గా మారిందని కూడా రకరకాల విమర్శలు వచ్చాయి. మా దగ్గర 4 మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు. 4 మార్కెట్ కమిటీ చైర్మన్. నెంబర్ 1 శాలిగౌరారావు, పాతూరు శంకరెడ్డి గారని 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆయన చైర్మన్ గా చేసిన తర్వాత తుంగతుర్తి మార్కెట్ కమిటీ నికారాసిన కాంగ్రెస్ నేను చైర్మన్ ఇచ్చిన, అది వెంకరెడ్డి గారు చెప్పారు మా మంత్రివర్యులు. ఓకే. తర్వాత మోత్కూన్ మార్కెట్ కమిటీకి బీరాయిలే అంటే మా ఇద్దరు పుత్రులు ఉంటుంది, అది ఆయన 2 మండలాలు నేను. బీరాయిలే గారు అన్న ఈ మార్కెట్ చైర్మన్ నాకు కాంగ్రెస్ కాదని నేను అన్నా, నికారాసిన కాంగ్రెస్ అన్న చెప్పి. తర్వాత తిరుమగిరి మార్కెట్ నికారాసిన కాంగ్రెస్ 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసి ఇచ్చిన. ఓకే. నేను ఎమ్మెల్యే గెలవతోలిగే సింగిల్ విండో చైర్మన్లు 7 మంది బీఆర్ఎస్ లో ఉన్నారు. నేను వచ్చిన తర్వాత 7 మంది కాంగ్రెస్ చైర్మన్ నేను రాదు. ఓకే. నేను రాకముందు మోత్కూర్ మున్సిపాలిటీ చైర్మన్, తిరుమగిరి మున్సిపాలిటీ చైర్మన్ 2 బీఆర్ఎస్ ఉన్నారు. నేను వచ్చిన తర్వాత 2 కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన. ఇక నేను నావని ఎక్కడ చేసుకున్నట్టు చెప్పండి. నేను అనేది ఏంటంటే మీరు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు, అది మీకు మైనస్ అవుతుందని అంటున్నారు అందరూ. నాకు ఎన్నడూ మైనస్ అయ్యే పని చేయను నేను. ఎవరు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వాడి గోకుడు పెడితే అనుకోక నేను గోకుతా, వాడి గోకుడు వాడు గోక్కోవాలి. ఆ గోకుడు కూడా భరించేది మీరే కదా. చెప్పేది నేను వాడి గోకుడు పెడితే అంతకపోతే ఓ పొక్క పొలం తీసుకొని ఇక్కోవాలాడు, నాకెందుకంటే అని. ఓకే. అట్లా ఉంటది. వరిసేను ఉంటది, వరిసేను తర్వాత ఒడిపిలు ముందుగానే ఈతుంది, అది నేను చూడాలి, దాన్ని వదిలిపెడతారు, గట్టుంటది లెక్క. ఓకే. సో ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళకు టిఆర్ఎస్ నాయకులు ఒకటే మాట మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మేము బంపర్ మెజార్టీతో గెలుస్తాం. బంపర్ లేదు, బరఫీ లేదు, ఎక్కడిది ఇంకా అది లెక్కలు కూడా రాదు. నువ్వు చూడు, అది పార్టీ కూడా ఉండదు, పార్టీ కూడా ఉండదు. నేను చెప్తాను, ఎందుకో చెప్తాను నేను. చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి కానీ బీఆర్ఎస్ ఎందుకు మార్చుకున్నది చెప్పు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం కోసం. యాడా ఏ దేశం? భారతదేశంలో. పామల దేశమా, సిద్దిపేట దేశమా, సిరిసిల్ల దేశమా, ఏ దేశాలు చెప్పవు? ఏ దేశంలో పోయి అంటే కేసీఆర్ గారు ఆ రకమైన ప్రయత్నాలు చేయడం తప్పంటారు? చెప్పేది నువ్వు యానో చెప్పరాదు, యాన ఒక వార్డు మెంబర్ గెలిచి చెప్పవు. ఎక్కడ భారతదేశం, ఎక్కడ భారత సమితి, సమితి లేదు, సంసారం లేదు, అంత అయిపోయింది, అంతా వీగిందట, అంత పోయింది. ఇంకెక్కడ ఉంటది? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మాకే. ఇప్పుడు ఎందుకంటే ఎవరైతే మీ పార్టీ పేదలకు నాకు కాసి పడ్డట్టు లోటపేట పేదలకు దొరికారా నీకు? ఒంటి పేదలు కింద పొడుగుంటది. అవును తెలుసు. అది ఊసిపడితేమో నాకు ఎదురు కూడా కూర్చుంటుంది, ఊసిపోద్ది. అది ముఖ్యమంత్రి ఇప్పుడు దిగిపోతే మంచిగా, మేము ఎక్కితే మంచిగా అయిద్ది, అది అయ్యప్పని. అది ఫోటో మురిచిందారు, తౌడే మురిచిందారు. మరి బియ్యం సంగతి మర్చిపోయి, అది బియ్యం రాసిన సంగతి మర్చిపోయి కనుక వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే అది కుదరది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చుకుంటే వాళ్ళ బొంద వాళ్ళు తీసుకుంటారు. కేవలం బి వచ్చినంతగా మాత్రానికే తెలంగాణకు వాళ్ళు దూరం అయిపోయింది. వాళ్ళు తెలంగాణ ప్రజానికానికి దూరం అయిపోయింది. వాళ్ళు 88 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ 2018లో 88 సీట్లు గెలిచారు. 88 సీట్లు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 12 మంది గుంజుకున్నారు. తర్వాత వేరే గుంజుకున్నాడు కాదు, ఇలా సగాన్ని పడిపోయింది. 39 సీట్లు వచ్చినాయి కదా, నీకు సగం సీట్లు కూడా రాదు. ఎందుకైంది అది చెప్పండి. సార్ దానికి 100 రకాల కారణాలు ఉన్నాయనుకోండి. కారణాలు మన్నులే వాళ్ళు చేసుకునే పాపం అదే అంటున్నా, 100 రకాల కారణాలు ఉన్నాయంటున్నా. మళ్ళా ఓకే.